ఈనాడు చూస్తే ఢిల్లీలో భారీ పేలుడు అన్న వార్తని హైలైట్ చేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో విస్ఫోటం, 9 మంది మృతి, 20 మంది గాయాలు, పలు వాహనాల దగ్ధం, ఉలిక్కిపడ్డ దేశ రాజధాని, రంగంలోకి ఎన్ఐఏ, ఫోరెన్సిక్ దళాలు, పరిస్థితిపై మోడీ అమిత్ షా సమీక్ష. చాలా ఏళ్లుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా కలకలం. దేశ రాజధాని నడిబొడ్డు నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఒక కారులో భారీ పేలుడు సంభవించింది. దాని దాటికి అనేక వాహనాలు బుగ్గయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాల పాలయ్యారు. వీళ్లలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడుపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. కారు యజమాని కొన్ని గంటల్లోనే అదుపులో తీసుకున్నారు. లాల్ కిలా మెట్రో స్టేషన్కి చేరుగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు నుంచి పేలుడు సంభవించినట్టు గుర్తించారు. క్షతగాత్రులకి ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడులో ఉగ్రవాదుల పాత్ర, కుట్రకోణం వంటి ఉన్నాయేమో తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ, ఫోరెన్సిక్ విభాగాలు, క్లూస్ బృందాలు రంగంలోకి దిగినాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. దేశంలో భారీ ఉగ్ర కుట్రకు భద్రతా బలగాలు భగ్నం చేసి పెద్ద ఎత్తున నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకుని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇంకా ఇది ఒక పక్కన జరుగుతుండగానే మందుగుండును స్వాధీనం చేసుకుని కొన్ని గంటల్లోనే ఈ పేలుడు ఘటన జోడు చేసుకోవడం గమనార్హం. ఈ ఉగ్ర నెట్వర్క్ తాజా పేలుడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్షణాల్లో ఇతర వాహనాలకు మంటలు వచ్చినాయి. ఎర్రకోట గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద సాయంత్రం 6:52 గంటలు జరిగిన పేలుడు తర్వాత క్షణాల్లో ఇతర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. పలు కార్లు, ఆటోలు, బైకులు కాలి బూడిదయ్యాయి. ఆ వాహనాలు ఎవరైనా చిక్కుకున్నారనేది తెలియాల్సి ఉంది. అనేక మంది గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ఎర్రకోట సమీపంలో అత్యంత అప్రమత్తత, హై అలర్ట్ ప్రకటించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకున్నాయి. 10 అగ్నిమాపక శాఖలతో ప్రయత్నించి రాత్రి 7:29 గంటలకు మంటలను అదుపులో తీసుకురాగలిగారు. అప్పటికే పలు వాహనాలు నామరూపాలే కూడా కాలిపోయాయి. కొన్ని మృతదేహాలు ఛిద్రమైపోయి అక్కడంతా బీతావాహ, హృదయ విదారక వాతావరణం నెలకొంది. ఇది ప్రమాదమో, ఉద్దేశపూర్వక విద్రోహ చర్య అనే వివరాలు తెలియాల్సి ఉంది. భారీ శబ్దాలతో భయాందోళనకు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనాస్థలికి 800 మీటర్ల దూరంలో ఉన్న తన దుకాణం కూడా అదిరిందని చాందినీ చౌక్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు సంజయ్ భార్గవ్ తెలిపారు. పేలుడు దాడికి చుట్టుపక్కల ఉన్న 6 కార్లు, 2 ఈ-రిక్షాలు, ఒక ఆటో కాలిపోయాయి. కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాహనాల అద్దాలు కూడా పగిలిపోవడం ఈ పేలుడు తీవ్రతను చాటుతోంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీఓ వరకు శబ్దం వినిపించింది. కారులో ఉంచిన పేలుడు పదార్థాలు దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాద తీవ్రత కొంత తక్కువగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. పార్కింగ్ ప్రదేశంలో నిలిపించిన కారులో పేలుడు జరిగినట్టు తొలుత వార్తలు వెలువడ్డాయి. తర్వాత హ్యుండాయ్ i20 కారు దీనికి కారణమని తేలింది. దానిలో 3 ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎర్రకోట సమీపంలో సిగ్నల్ వద్ద కారు ఆగుతుండగానే పేలుడు సంభవించిందని అమిత్ షా ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. గాయపడిన వారి శరీరంలో ఎక్కడా లోహపు తణుకులు కానీ, గాయాలు కానీ కనిపించలేదని, పేలుళ్లలో ఇది అసాధారణమని మరో సీనియర్ అధికారి విశ్లేషించారు. మేకులు, రసాయనాలు, తీగల వంటి అనుమానిత వస్తువులేం కనిపించలేదని, ఎలాంటి గొయ్యి ఏర్పడలేదని చెప్పారు. మహమ్మద్ సల్మాన్ పేరిటి కారు హర్యానాలో నమోదైందని తెలిపారు. ఆ వ్యక్తిని గురుగ్రామ్లో అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆగ్నేయ ఢిల్లీలోని వోక్లాలో ఓ వ్యక్తికి తాను ఆ కారు విక్రయించానని, ఆ తర్వాత అంబాలాలోని మరో వ్యక్తి దాన్ని కొనుక్కున్నట్టు సల్మాన్ చెప్పారని తెలుస్తోంది. పరిస్థితిని ప్రధాని మోడీ సమీక్షించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అధికారులతో ఆయన మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఢిల్లీ పోలీసు విభాగాధిపతితో, నిఘా మండలి డైరెక్టర్తో అమిత్ షా మాట్లాడారు. ఘటనాస్థలికి వెళ్లడంతో పాటు ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఏ అవకాశాలను తోసిపుచ్చకుండా ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని, వాస్తవాన్ని ప్రజల ముందుంచుతామని తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే